Welcome to my YouTube channel. Today we are discuss about how to convert mixed fraction into improper fraction. Mixed fraction into improper fraction. We know that mixed fraction అంటే ఏంటి? Combination of whole number numerator by denominator. ఈ న్యూమరేటర్ బై డినామినేటర్ ఏమంటాం మనం? ఫ్రాక్షన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 1/4 2 1/4 4 ఏమనాలి మనం? 4ని డినామినేటర్, 1ని ఏమంటాం మనం? న్యూమరేటర్. ఈ 2 మనం ఏమనాలి? హోల్ నెంబర్. ఓకే, ఈ 2 1/4ని మనం ఇప్పుడు ఇంప్రాపర్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. దీంట్లో కొన్ని రూల్స్గా మనం చెప్పుకుందాం, ఈజీగా అర్థమైపోయింది మనకి. మల్టిప్లై ద whole number by the denominator. మల్టిప్లై అంటే ఇంటూ చేయాలి. హోల్ నెంబర్ ఎంత? 2 బై ద డినామినేటర్ ఎంత? 4 అంటే 4 × 2 ఎంత? 8. ఓకే, మల్టిప్లై అంటే ఇంటూ. నెక్స్ట్ సెకండ్ రూల్, యాడ్ ఆన్ ద న్యూమరేటర్. యాడ్ అంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఓకే, న్యూమరేటర్ ఎంత ఇక్కడ? 1. దేనికి యాడ్ చేయాలి? వచ్చిన గివెన్ వాల్యూకి మనకు వచ్చింది కదా, ఆ వాల్యూ ఎంత ఇక్కడ? 8. వెరీ గుడ్. 8 + 1 ఎంత? 9. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్, టేక్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ as numerator over the original denominator in improper fraction. ఇప్పుడు మనకి టేక్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఈ 9 అనేది ఏంటి? క్యాలిక్యులేటెడ్ వాల్యూ. క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఎలా తీసుకోమన్నారు? న్యూమరేటర్. న్యూమరేటర్ అంటే ఏంటి? పైన ఉండేది ఫ్రాక్షన్లో. వెరీ గుడ్. 9 ఓవర్ ద ఒరిజినల్ డినామినేటర్. ఒరిజినల్గా డినామినేటర్ ఎంత ఉంది? 4. ఓకే, ఇప్పుడు అసలు ఇంప్రాపర్ అంటే చూద్దాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్.
న్యూమరేటర్ బై ఎలా ఉండాలి, బిగ్గా ఉండాలి. డినామినేటర్ స్మాల్గా ఉండాలి. నైన్ బై 4. ఓకే, న్యూమినేటర్ పెద్దది 9, డినామినేటర్ 4 వచ్చింది కదా. 2 1/4 కాస్త ఎలా అయింది, 9 1/4. ఈ 2 1/4 అనేది ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్. అది ఎలా కన్వర్ట్ అయిందంటే ఇంప్రాపర్గా కన్వర్ట్ అయింది. ఇదేమో ఇంప్రాపర్, ఇదేమో మిక్స్డ్. చూడండి చాలా ఈజీగా కన్వర్ట్ అయిపోయింది. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమో ఎలా అయిపోయింది, ఇంప్రాపర్గా చేంజ్ అయింది. చాలా చాలా ఈజీగా కన్వర్ట్ అయిపోయింది. ఈ రూల్స్ అన్నీ నేర్చుకుంటే ఈజీగా ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినా ఇంప్రాపర్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.